వ్యక్తులకు కానీ ఈ విధంగా నోటీసు జారీ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళని విచారించే అధికారం పోలీసులకి అబ్సల్యూట్ గా ఉందండి. దానికి సంబంధించి ఈ రోజు ఒక 20 ప్రశ్నలతో కూడిన ఒక సరళిని అల్లు అర్జున్ గారి ముందు సంబంధించిన పోలీస్ అధికారులు ఉంచి దానికి సంబంధించి అల్లు అర్జున్ గారిని ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది అడుగుతున్నారు అని చెప్పి మీడియా ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఇటువంటి జరిగినప్పుడు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు అబ్సల్యూట్లీ పోలీసు వాళ్ళకి ఏంటి అని అంటే కనుక అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని చెప్పి తెలియాలి అని అంటే కనుక రేపటి రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క విట్నెస్ అనేది అదేవిధంగా 160 CRPC లో నోటీస్ ఇచ్చి 161 స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది రికార్డ్ చేయడము ప్రధానంగా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ ప్రశ్నలకి అన్నిటికీ కూడా అల్లు అర్జున్ గారు సమాధానం చెప్పినా లేదు అని అంటే కనుక సమాధానం చెప్పకుండా దాట వేసినా కూడా ఈ సంబంధించిన పోలీస్ అధికారులు మళ్ళీ ఏదైతే కనుక హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందో ఆ కోర్టు దగ్గరికి వెళ్లి అల్లు అర్జున్ గారు విచారణకి కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఆయన యొక్క బెయిల్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి అడగడానికి ఇది ఒక గ్రౌండ్ గా ఉపయోగపడుతుందండి క్లియర్ గా. అదే విధంగా అల్లు అర్జున్ గారితో పాటు ఆయన అడ్వకేట్ కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఇది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అడ్వకేట్ ని అనుమతించడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ పరిస్థితుల్లో మరి అల్లు అర్జున్ గారిని ఆయన యొక్క న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నారా లేదా అని చెప్పి మనకైతే కనుక సమాచారం తెలియాల్సి ఉంది. ఒకవేళ న్యాయవాది సమక్షంలో గనక విచారిస్తున్నారు అని అంటే కనుక ఎటువంటి కోర్టు ఉత్తర్వు లేకుండా అటువంటి ప్రొవిజన్ కల్పిస్తే మాత్రము అల్లు అర్జున్ గారి విషయంలో పోలీసులు కొంత సానుకూల దృక్పథం ఉన్నట్టే మనం భావించాల్సిన ఆవశ్యకత ఉంటుందండి. ఎందుకు అని అంటే కనుక ఒక కోర్టు అనుమతి కావాలి సార్, న్యాయవాది సమక్షంలో విచారించాలి అనేది కోర్టు అనుమతిస్తేనే న్యాయవాది సమక్షంలో చేయాలి, అంతేనా? ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే కనుక దాని ప్రత్యేకమైన పిటిషన్ వేసుకోవాలి, సంబంధించిన కోర్టు వారు ఇది ప్రెసెన్స్ ఆఫ్ ది అడ్వకేట్ అని చెప్తే మాత్రమే ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు అనుమతించడానికి ఆస్కారం ఉంటుందండి. అలా కాకుండా ఇప్పుడు అటువంటి పిటిషన్ ఏమీ లేదు, హైకోర్టు కూడా అటువంటి ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఒకవేళ అడ్వకేట్ గారి సమక్షంలో కనుక అల్లు అర్జున్ గారిది అటువంటి రికార్డు కనుక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మాత్రము అది కొంత వెలుసుబాటు అల్లు అర్జున్ గారికి సంబంధించిన పోలీసు అధికారులు ఇచ్చినట్టేనండి మనం భావించాలి. సో ఎందుకు అని అంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక పోలీసు అధికారులు అడిగే ప్రశ్నలకి ఒకవేళ ఇబ్బందికరంగా అంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే వ్యక్తికి ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి భావిస్తే మాత్రము ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మాత్రం ఆ యొక్క కేసు నీరుగారిపోయే యొక్క అవకాశం పుష్కలంగా ఉందండి దీంట్లో. సో అందు గురించే ఇది ఒకటి మాత్రం క్లారిటీ రావాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఆ రోజు ఈయన ఎందుకు వెళ్ళాడు, వెళ్లాల్సిన ఆవశ్యకత ఏముంది, ఎవరు వచ్చి చెప్పారు, ఏ టైంకి వెళ్ళారు, ఎవరెవరు ఉన్నారు, ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అనేది వీళ్ళు అడగడం జరుగుతుంది. అయితే ఆ ప్రశ్నలు మీడియాకి లీక్ అవడం కూడా జరుగుతుంది. ఈ పోలీస్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నల్ని ముందుగానే బయటికి లీక్ చేయడం వల్ల మైండ్ ప్రీ డిటర్మైన్డ్ వీటితోటి వెళ్లే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయండి. అంటే ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలి అని చెప్పి 1-4 సార్లు ప్రిపేర్ అయ్యే విధంగా. మొన్న ప్రెస్ మీట్ చూసుకున్నట్లయితే కనుక ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఒక స్క్రిప్ట్ తీసుకుని వచ్చారు. అఫ్ కోర్స్ ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఎందుకంటే కనుక పనికిమాలిన స్క్రిప్ట్ అది ఆ స్క్రిప్ట్ చదవటం వల్లే ఆయన ఇంకా లోపలికి మునిగిపోయాడు. ఆయనకు తెలిసి చెప్పుంటే కనుక బాగుండేది. ఆ స్క్రిప్ట్ లో అన్ని అబద్ధాలు రాసి ఇవ్వడము, అబద్ధాలు చెప్పడం వల్ల ఈ రోజు ఆయనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో అటువంటి స్క్రిప్ట్